ప్రస్తుతం లైవ్‌లో 10వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. అది కూడా మూడో లెవెల్. ఇక బిగ్ బాస్ మూడో లెవెల్ టాస్క్ ఏమిచ్చారంటే రేస్ ద ఫ్లాగ్స్ అంటూ ఇక ఈ టాస్క్‌లో భాగంగా ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు ఇంటి సభ్యులను పార్టిసిపేట్ చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే తెలియజేశారు. అయితే ఆ ఇంటి సభ్యులు ఎవరనేది మీలో మీరే చర్చించుకోండి అంటూ చెప్పడంతో తనుజ, ఇమానియేల్, గౌరవ్ వీళ్ళు ముగ్గురు అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ గౌరవ్ వచ్చి ఇమానియేల్ నేనైతే గనక ఈ టాస్క్‌లో ఆడాలనుకుంటున్నాను. సో, నువ్వు నాకు ఈ టాస్క్‌లో ఆడటానికి సపోర్ట్ చెయ్యి. నేను నీతో ఆడాలనుకుంటున్నానని చెప్తే తనుజ అంటుంది, నేను కూడా ఆడాలనుకుంటున్నాను ఇమానియేల్. ఎందుకంటే ఈ వారం గౌరవ్ నామినేషన్‌లో లేడు. నేనున్నాను కాబట్టి అలాగే నన్ను ప్రతి వారం నామినేషన్‌లో నువ్వు ఏ టాస్క్‌లో ఆడావంటూ టార్గెట్లు చేస్తున్నారు. సో, నేను ఏ టాస్క్‌లో ఆడాలనేది నిరూపించుకోవాలి కాబట్టి ఇమ్మానియేలు అందులోనూ ఇదో ఇండివిడ్యువల్ గేమ్ కాబట్టి ప్లీజ్ నాకు ఇవ్వు అంటూ తనుజ అడుగుతుంది ఇమ్మానియేల్‌ని. అయితే హిమానియేల్ అంటున్నాడు, సరే తనుజ నువ్వు గౌరవ్ ఇద్దరు కలిసి ఆడండి అంటే తనుజ అంటుంది నేను అసలు గౌరవ్‌తో ఆడను. ఇమ్మానియేల్ ఎందుకు అంటే ఇప్పుడే చూసావు కదా! తను నా మాట అసలు ఆలకించడం లేదు. సో, నువ్వేదేమైనా సరే తనకి నా మీద వ్యతిరేకంగా ఇప్పుడు వెళ్ళడం మనం మొత్తానికి ఈ టాస్క్‌లో ఓడిపోయి అవతల వాళ్ళని విన్ చేస్తాం. అలా ఎందుకు చేయడం? సో, నాకు నేనే కాంప్రమైజ్ అవుతాను అంటూ పాపం తనుజ ఏదైతే రేస్ ద ఫ్లాగ్ అని టాస్క్ ఆడదాం అనుకుంది. కానీ ఓన్లీ గౌరవ్ వల్ల ఆగిపోయింది. దీంతో ఎండ్ ఆఫ్ ది డే మనం గ్రూప్ విజయం సాధిస్తే బెస్టే కదా! ఎలాగైనా మన టీం విన్ అవ్వాలి కదా! అంటూ తనుజ పక్కకి తప్పుకుపోయింది. దీంతో హిమానియల్ అన్నాడు, ఎందుకు గౌరవ్ తనుజని అంతలా టార్గెట్ చేస్తున్నావంటే, టార్గెట్ చేయడం కాదు అమ్మాయి పెద్ద నస అంటూ తనకు నచ్చినట్లు మాట్లాడుతుంటే హిమానియల్ అన్నాడు, నిజంగా హౌస్‌లోనే ఒక విషయం చెప్పు. ఏ అమ్మాయి అన్నా సరే తనుజ అలాగా ఇంత స్పాంటేనియస్‌గా గేమ్ ఆడాలి అని అనుకుంటుందా? లేదు కదా! అమ్మాయి ఆల్రెడీ టాస్క్‌లు చాలా క్రిటికల్‌గా ఉంటదని బిగ్ బాస్ చెప్పినప్పటికీ కూడా నేను ఆడతాను అంది తప్ప వెనకడుగు వేయలేదు. దట్ ఈస్ తనుజ అంటూ హిమానియల్ గౌరవ్‌కి చెప్తూ కొట్టినట్టుగా బుద్ధి చెప్పాడని చెప్పాలి. మరి నిజానికి చెప్పాలంటే కనుక తనుజ ఏ టాస్క్ ఆడినా సరే ఓడిపోతామో గెలుస్తామో పక్కన పెడితే తనైతే బాగా ట్రై చేసింది. విన్నర్ తనుజ చేయాలని బయట ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. మరి మొత్తానికి ఇమానియల్ తనుజపై చెప్పిన మాటలు గౌరవ్ ఇచ్చుకున్న దానిపై కరెక్ట్‌గానే చెప్పాడనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.